దివానా దివానా అని కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం జూన్ 19న థియేటర్స్ రిలీజ్ అయింది. హీరో వచ్చేసి కొత్త అబ్బాయి అంటే అతను ఇంతకుముందు నేను చూశాను. కల్కి సినిమాలో ప్రభాస్ పక్కన చేశాడు, అండ్ ఆ తర్వాత సమంత సినిమా శుభంలో కూడా వన్ ఆఫ్ ద హీరోగా చేశాడు. సో అతను సోలో హీరోగా వస్తున్న సినిమా నేను ట్రైలర్ చూశాను, ఏదో ఓకేగా అనిపించింది. బట్ సినిమా చూస్తే సినిమా స్టార్టింగ్లో సినిమా అంతా మనకు ప్రజెంట్ టైంలో హైదరాబాద్లో ముషిరాబాద్ ఏరియాలో జరిగినట్టు చూపించారు. మొత్తం రియల్ లొకేషన్స్లో షూట్ చేశారు. ఎక్కడ ఒక్క సెట్ కూడా వాడలేదు. అందరూ కొత్త వాళ్ళే, డైరెక్టర్ నుంచి యాక్టర్ల వరకు హీరోయిన్ వరకు అందరూ. సినిమా చూస్తే అంటే స్టార్టింగ్లో అదే సేమ్ రెగ్యులర్ హీరోని, అంటే ఒక స్లమ్స్ లాంటి ఏరియాల్లో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఫ్రెండ్స్తో జాలీగా ఉండి హీరోయిన్ చూసి లవ్లో పడ్డము, పాటలు వేసుకోవడము, ఇంకో వేరే వాళ్ళ గ్యాంగ్తో గొడవలు పడ్డము, ఇంట్లో వాళ్ళతో తిట్లు తినడం, ఇదంతా రొటీన్గా అనిపించింది. ఒక 45 నిమిషాల పాటు ఏముంది సినిమాలో అనుకున్నాను. ఫాదర్ క్యారెక్టర్ మనకు సపోర్టింగ్ కాస్ట్లో మనకు నరేష్ ఉన్నాడు, ఝాన్సీ ఉంది, ఇంకా చాలామంది తెలిసిన మొక్కలు ఉన్నాయి, కానీ ఏం అనిపించలేదు. 45 నిమిషాల తర్వాత ఒక పాట ఉంది, అది యూట్యూబ్లో చూసాను నేను, తెల్లపూరి బల్లి లాంటి పూరి సంథింగ్ ఏదో, ఓకేగా ఉంది. ఆ తర్వాత అప్పుడు ఒక సీన్ పడింది, ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్. అంటే మనకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కొడితే గాల్లో లేచిపోయే యాక్షన్ సీన్స్ కాకుండా రియల్గా మనము గొడవలు చూస్తుంటాం కదా బయట ఎలా కొట్టుకుంటారు, నిజంగా అలాంటి ఫైట్ ఒకటి పెట్టుకున్నారు. జనరల్గా ఫ్రెండ్స్ని విలన్ బ్యాచ్ వచ్చి కొడితే హీరో వచ్చి కాపాడాలి, కానీ దీంట్లో ఉల్టా పెట్టుకున్నారు. హీరోని విలన్స్ కొడుతుంటే విలన్ గ్యాంగ్ హీరో ఫ్రెండ్ వచ్చి కాపాడడం అనే సీను చాలా బాగా తీశాడు. అసలు అది డైరెక్టరు అది కన్సీవ్ చేసిన విధానము అక్కడ ఫుల్ హై ఇచ్చింది నాకైతే. అబ్బా భలే అనిపించింది నాకు. అక్కడి నుంచి సినిమా ఎక్కడ తగ్గలేదు. నాకు అరగంట పాటు ఫస్ట్ హాఫ్లో మొదటి 45 నిమిషాలు తీసేస్తే అరగంట ఇంటర్వెల్ ముందు అరగంట మాత్రం అసలు భలే అనిపించింది. అక్కడ హీరోయిన్ సైడ్ నుంచి ఒక ట్విస్ట్ పెట్టుకున్నారు. అబ్బా అనిపించింది. అసలు దీనికోసం కదా ఈ సినిమా తీశారు అనిపించింది నాకైతే. అబ్బా అసలు ఆ ట్విస్ట్ మాత్రం నేను ఇంకా ఇది మన రీసెంట్గా ఇలాంటి సర్ప్రైజింగ్ షాకింగ్ సినిమాలు చాలా వస్తున్నాయి తెలంగాణ బ్యాక్డ్రాప్లో. రీసెంట్గా అది రాజు వెడ్స్ రాంబాయి అలాంటి సినిమానే. సో ఇలాంటిది ఏదైనా ఇంకా ఇంటర్వెల్కే ఇలాంటిది పెట్టుకున్నాడంటే ఇంకా క్లైమాక్స్కి ఏం పెడతాడో అని భయపడ్డాను నేనైతే. ఇది ఇలా ఉండొచ్చు, ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా ఉంది కాబట్టి ఇంకా క్లైమాక్స్ అలానే ఉంటుందని ఊహించుకున్నా, కానీ లక్కీగా అలా ఏం పెట్టలేదు. ఇక సెకండ్ హాఫ్లో కూడా ఇక మొత్తం అక్కడ మనకు ఇప్పుడు పేరెంట్స్ మన నరేష్ వాళ్ళ ఎమోషను, కొన్ని పోలీస్ స్టేషన్ సీన్లు, కొద్దిగా జీవన్ రెడ్డి వాళ్ళు వీళ్ళు అంత బాగుంది. అక్కడ మన హీరో